ఫ్రెండ్స్ మనకు సామ్సంగ్ నుంచి ఎక్సలెంట్ మొబైల్ వచ్చింది ఫ్రెండ్స్. ఆ మొబైల్ వచ్చి మనకి ఎం సిరీస్లో మనకు 2 మొబైల్స్ అనేవి లాంచ్ అయినాయి. కాకపోతే మనం ఇందులో హై మోడల్ గురించి తెలుసుకుందాం, దాని స్పెసిఫికేషన్ తెలుసుకున్నాం. ఆ మొబైల్ వచ్చి మనకి M55 మొబైల్ ఫ్రెండ్స్. ఇది 5G మొబైల్. దీని స్పెసిఫికేషన్ అనేది తెలుసుకున్నాం. స్పెసిఫికేషన్ తగ్గట్టుకు ప్రైస్ ఉందా లేదా తెలుసుకుందాం. మరి ఆ మొబైల్ కొనచ్చా లేదా ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఈ వీడియో అనేది పూర్తిగా చూడొస్తే. అయితే ఎవరైతే ఈ మొబైల్కి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకుంటున్నారో ఈ వీడియో అనేది పూర్తిగా వినండి. పూర్తిగా వింటే మీకు చిన్న క్లారిటీ వచ్చేస్తుంది ఈ మొబైల్ కొనుక్కోవచ్చా లేదా అనేది. ఫ్రెండ్స్ నా పేరు అరుణ్, మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటే మీకు షేర్ చేయండి. ఫ్రెండ్స్ మొబైల్ విషయానికి వస్తే సామ్సంగ్ గ్యాలక్సీ M55 మొబైల్ అని చెప్తున్నారు. ఈసారి దీని డిజైన్ మీద లుక్ వేద్దాం. డిజైన్ మీద లుక్ వేస్తే మనకు మొత్తం బాడీ విషయానికి వస్తే మొత్తం పాలికార్బన్తో బాడీ అనేది లభిస్తుంది. కాకపోతే ఇది మనకు 2 కలర్స్లో లభిస్తుంది ఫ్రెండ్స్. మొబైల్ వచ్చి మనకి ఒకటి వచ్చి డైమండ్ బ్లాక్ అని లభిస్తుంది, అలాగే మనకి లైట్ గ్రీన్ అని లభిస్తుంది. అంటే ఈ 2 కలర్స్లో మనకు ఎక్కువ మనకు అట్రాక్షన్ చేసే కలర్ వచ్చి మనకు లైట్ గ్రీన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కలర్ అనేది. ఒకసారి అయితే దాని మీద అయితే లుక్ వేయండి ఫ్రెండ్స్. ఇక డిజైన్ పరంగా చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ కెమెరా దగ్గర డిజైన్ అనేది మనకి రీసెంట్గా మనకు ఫ్లాగ్షిప్ లెవెల్లో మనకి సామ్సంగ్ గ్యాలక్సీ S23 S24 కెమెరా డిజైన్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా ఈసారి ప్రీమియం క్వాలిటీ కెమెరా డిజైన్ అనేది కూడా ఈసారి మనకు బడ్జెట్లో తీసుకొస్తున్నారు డిజైన్ పరంగా చూసుకుంటే మనకి. ఎందుకంటే ఆ కెమెరా దగ్గర లుక్ వైజ్గా చూసుకుంటే మనకు ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరాస్ ఎలా అయితే ఉంటాయో ఎగ్జామ్ అదే కెమెరాస్ అనేవి ఇందులో కూడా మనకి కంపారిజన్ చేశారు. కాబట్టి అసలు చూడాలి మేబీ కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో దాని తగ్గట్టు చూసుకుంటే మనకి కెమెరా డిజైన్ పరంగా చూసుకుంటే అయితే డిజైన్ పరంగా అయితే కెమెరా అయితే చాలా బెటర్గా ఉంది. కెమెరాకి అయితే లైక్ అయితే ఏంటి డిజైన్కి అయితే ఓన్లీ డిజైన్కే ఫ్రెండ్స్. కెమెరాకి అని చెప్తాను, కెమెరా గురించి మీకు తర్వాత ఎక్స్ప్రెషన్ ఇచ్చి దానికి లైక్ అయ్యాను అర్థం చెప్తాను. దీని డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకు 6.7 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, సూపర్ AMOLED డిస్ప్లే ఫ్రెండ్స్. దీని రీఫ్రెష్ రేట్ వచ్చి 120 రీఫ్రెష్తో లభిస్తుంది. బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మనకి ఎంత లేదన్నా 1000 nits వరకు పీక్ బ్రైట్నెస్ ఉంది ఫ్రెండ్స్. ఈ పీక్ బ్రైట్నెస్ 1000 nits ఉంది కాబట్టి సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి మనకు సన్లైట్లో కూడా మనకు డిస్ప్లే పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్గానే ఉంటుంది మనకి. అంటే సామ్సంగ్ నుంచి మనకు సూపర్ AMOLED డిస్ప్లే అనుకుంటే మనకు వీడియో పరంగా చూసుకుంటే మాత్రం ఏదైనా పిక్చర్ క్వాలిటీ అయినా చాలా బెటర్గానే ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. ఎందుకంటే మనకి ఇందులో వైడ్ L1 సపోర్ట్ ఉంది, కానీ అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ హెచ్డీలో కంటెంట్ అని చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మనకి నెట్ఫ్లిక్స్లో మనకి హెచ్డీలో కంటెంట్ అనేది సపోర్ట్ అనేది చేస్తలేదు. మేబీ అప్డేట్లో మాత్రం చేస్తుందని నేను అనుకుంటున్నాను, చూడాలి మేబీ. దీని రెజల్యూషన్ పరంగా చూసుకుంటే మనకు 1.5K 2K ఇలాంటి రెజల్యూషన్ అయితే ఏమీ ఇవ్వలేదు ఫ్రెండ్స్. మనకి ఇందులో ఓన్లీ ఫుల్ హెచ్డీ ప్లస్ అనే రెజల్యూషన్ ఇచ్చారంటే మనకి ఎంత లేదన్నా మనకు 1080 రెజల్యూషన్ ఉంటుంది మనకి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని ఇది ఒక చిన్న మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 25,000 అండర్లో మనకి ఏ మొబైల్ తీసుకున్నా మనకు 1.5K ఇట్లా రెజల్యూషన్ పరంగా ఇస్తారు. కాబట్టి సామ్సంగ్ వాళ్ళు అయితే ఇంకా ఆ సపోర్ట్ అయితే ఇస్తలేరు. కొంచెం ఇది ఒక మైనస్ పాయింట్ అని తెలుసుకోవచ్చు. అంటే ఓవరాల్గా మనకు సామ్సంగ్ బ్రాండ్ కాబట్టి కొంచెం షార్ట్ కట్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి మనకు బ్రాండ్ పరంగా చూసుకుంటే మనకు కొంచెం ఓవరాల్గా మనకి డిస్ప్లే పరంగా చూసుకుంటే ఎంత లేదన్నా మనకి ఇప్పుడు 120 రీఫ్రెష్ రేట్కి మనకి ఎంత లేదన్నా మనకు 1000 nits బ్రైట్నెస్ ఉంది. అలాగే దీనికి ప్రొడక్షన్ విషయానికి అయితే ఇంకా ఏం ప్రొడక్షన్ అనేది మెన్షన్ చేయలేదు. అలాగే ఈ డిస్ప్లే ఓవరాల్గా సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి కొంచెం వీడియో కంఫర్ట్ అయితే చాలా బెటర్గానే ఉంటుంది మనకి సామ్సంగ్ నుంచి చూసుకుంటే మనకి. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా నా డిస్ప్లే మీద అయితే ఒపీనియన్ అయితే ఇలా ఉంది. మీ ఒపీనియన్ ఏందో ఒకసారి కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మనకి దీని ప్రాసెసర్ విషయంగా వస్తే ప్రాసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ ఎవరికి సూట్ అవుతుంది అంటే ఎవరైతే మన డైలీ టాస్కర్స్ ఉంటారో, మల్టిపుల్ యూజర్స్ ఉంటారో వారికి సెట్ అవుతుంది ఫ్రెండ్స్. గేమర్ అయితే దీని జోలికి అయితే అస్సలు పోకండి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని గేమింగ్ పరంగా మొబైల్ తీసుకుందాం మనం అనుకుంటున్నారో ఎవరైనా కూడా ఈ మొబైల్ జోలికి అయితే అస్సలు పోకండి. ఎందుకంటే మనకి ఈ మొబైల్ మనకి గేమింగ్ అనేది బెటర్గా మనకైతే ఎక్స్పీరియన్స్ అనేది చేయలేదు. ఎందుకంటే మనకు BGM లాంటి గేమింగ్ అయితే ఓన్లీ మనకు స్మూత్ నుంచి 60 వరకు అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. కాకపోతే కంటిన్యూగా యూజ్ చేసుకుంటే మాత్రం గేమింగ్లో మనకైతే పెద్ద డిసప్పాయింట్ అని చూపెడుతుంది. ఎందుకంటే మనకి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇలా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే గేమర్స్ ఉన్నారో దీని జోలికి పోకపోతే చాలా బెటర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు గేమింగ్ మొబైల్ కావాలంటే వేరే మొబైల్స్ చాలా బెటర్గానే ఉన్నాయి మనకి. వాటికైతే లుక్ అయితే ఇవ్వండి. మీకు సపరేట్గా గేమింగ్ మొబైల్స్ కావాలనుకుంటే ఒకసారి కామెంట్ రూమ్లో అయితే రిప్లై ఇవ్వండి. వాటి గురించి నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేస్తాను. ఎవరైతే గేమర్ ఉన్నారో వారికి అయితే గుర్తుపెట్టుకోండి, దీని జోలికి అయితే అస్సలు పోకండి. ఓన్లీ ఇది డైలీ టాస్కరు, డైలీ యూజర్స్, మల్టీ టాస్కింగ్ చేసేటోళ్ళకి అయితే ఈ మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. అలాగే మనకి సామ్సంగ్ నుంచి లవర్స్ ఎవరైతే ఉన్నారో సామ్సంగ్లో మొబైల్ తీసుకున్నాం బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేసుకుందాం అనుకుంటే దీని జోలికి అయితే వెళ్ళుడ్రి. కాకపోతే గేమర్స్ అయితే ఎవరైతే ఉన్నారో దీని జోలికి అయితే అస్సలు పోకండి. వారికి అయితే రిక్వెస్ట్ చెప్తున్నాను, మీ మనీ అయితే వేస్ట్ చేసుకోకండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఇందులో మనకు కెమెరా పరంగా చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ 3 కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, ఇది వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. ఆప్టికల్ ఇమేజేషన్ చేసుకొని 10x వరకు ఆప్టికల్ ఇమేజేషన్ ఫోటోస్ అనేది తీసుకోవచ్చు. పిక్చర్ క్వాలిటీ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు మనకి సార్ కెమెరాలో. ఎందుకంటే బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా కాబట్టి ఇది ఎంత లేదన్నా మనకి సెన్సార్ పరంగా చూసుకుంటే సెన్సార్ ఇంకా ఏం లీకేజ్ చేయలేదు కాబట్టి ఎక్కడ మెన్షన్ చేస్తలేరు సెన్సార్ అని. నాకు తెలిసి మాత్రం ఇదైతే సోనీ సెన్సార్ అని నేను అనుకుంటున్నాను. సోనీ సెన్సార్ అయితే చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఫోటోస్ అని పిక్చర్ క్వాలిటీ చాలా అద్భుతంగా వచ్చేస్తాయి. దీంతోపాటు మనకు
8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. అలాగే లభిస్తుంది. థర్డ్ వన్ కెమెరా వచ్చి మనకు 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా. ఈ రెండు కెమెరాస్కి మనకు లైటింగ్ కొంచెం బెటర్గా ఉండి మనకు ఫోటోస్ పిక్చర్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా వస్తాయి. పోర్ట్రేట్ షాట్స్ అయినా కూడా వేరే లెవెల్లో వస్తాయి ఫ్రెండ్స్. మనకి ఇందులో చూసుకుంటే మనకి అయితే కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం గుడ్ ఉంది. మైనస్ పాయింట్స్ ఏంటంటే మనకి ఎక్కువ మనం కెమెరా పరంగా చూసుకుంటే మనకు ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇలాంటి మనకి కెమెరా ఫ్రేమ్స్ అనేవి మిస్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మేబీ ఫస్ట్ ఒక అప్డేట్ వస్తే మాత్రం ఇవన్నీ మనకి సెట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్డేట్ వచ్చేదాకా మాత్రం మొబైల్ అయితే కొంచెం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఒక్కసారి మనకు వన్ టైం ఒకసారి అప్డేట్ వచ్చిందంటే మనకు అన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాయి ఫ్రెండ్స్. నాకు తెలిసి అయితే మాత్రం కెమెరా క్వాలిటీ అయినా మనకు చాలా బెటర్గానే ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే విత్ ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. అంటే కెమెరా మీద నా ఒపీనియన్ అయితే ఇలా ఉంది. మీ ఒపీనియన్ ఏదో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రంట్ సైడ్ అయితే ఇంకా చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఫ్రంట్ సైడ్ కూడా మనకి మెయిన్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ సైడ్ ఇచ్చారు. ఈ ఫ్రంట్ సైడ్ కూడా మనం 4K 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి ఇప్పుడు మనకి ఫస్ట్ టైం మొబైల్ అని అనుకోవచ్చు. అంటే ఫస్ట్ టైం అంటే ఇప్పటివరకు ఎన్నో మొబైల్స్ వచ్చినాయి మనకి. కాకపోతే ఈసారి బడ్జెట్లో మనకు చూసుకుంటే మనకు 4K 30 fps వీడియో రికార్డింగ్ అనేది ఫ్రంట్ టు బ్యాక్ ఇందులో మనకి చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మనకు సామ్సంగ్ నుంచి ఇది ఒక ఫస్ట్ టైం మొబైల్ అని అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను. మీకు ఎప్పుడైనా ఏ మొబైల్ అయినా చూసుంటే మాత్రం కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. అలాగే దీంతోపాటు బ్యాటరీ పరంగా చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఫ్రెండ్స్. అలాగే మనకు ఫాస్ట్ ఛార్జర్ వచ్చి 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఇంకో హైలైట్ అని చెప్పుకోవచ్చు. మనకి 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అంటున్నారు కాబట్టి ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే మనకి బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకి మైనస్ పాయింట్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే మనకి బాక్స్లో ఛార్జర్ అనేది ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళు 45 వాట్ ఛార్జర్ అని చెప్తున్నారు కాబట్టి బ్యాటరీ పరంగా అయితే ఓకే, ఛార్జింగ్ పరంగా కూడా ఓకే. కాకపోతే మనకు బాక్స్లో అనేది ఛార్జర్ ఇస్తే మాత్రం ఇంకా హైలైట్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే మనకు ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. బాక్స్లో మనకు ఛార్జింగ్ అనేది లభించదు. ఓన్లీ కేబులే లభిస్తుంది. విత్ సిమ్ ఇజెక్టర్ పిన్నే కనపడుతుంది. ఒక మొబైల్ ఈ మూడే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మీరు ఈ మొబైల్ కొనుక్కుంటే మాత్రం ఇది ఒకటైతే మైండ్లో అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఛార్జర్ కావాలనుకుంటే మళ్ళీ ఎంత లేదన్నా 1500 రూపాయలు పెట్టి మనకు కంపెనీ నుంచి ఛార్జర్ అనేది తీసుకోవచ్చు. ఎంత లేదన్నా 45 వాట్ ఛార్జర్ అంటున్నారు కాబట్టి మినిమం లేదన్నా 15 నుంచి 1800 లభించే అవకాశం ఉంటుంది. ఛార్జర్ పరంగా చూసుకుంటే మీకు బడ్జెట్ అని చెప్తున్నారు కాబట్టి ఎక్స్ట్రాగా మీ దగ్గర 1500 పెట్టుకోవాలి. మళ్ళీ ఎంత లేదన్నా ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఆ 1500 కూడా ఇంక్లూడ్ చేద్దాం. దాని తర్వాత ఈ మొబైల్ కొనుక్కోవచ్చా లేదన్నా ఒక చిన్న క్లారిటీగా అయితే చెప్పేస్తాను. పూర్తిగా వీడియో ఇంటనే మీకు ఒక చిన్న క్లారిటీ అని వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అలాగే బ్యాటరీ మీద నా ఒపీనియన్ అయితే ఇది. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మనకి ఎంత లేదన్నా 1 డే వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. 45 వాట్ ఛార్జర్ కాబట్టి మనకి ఎంత లేదన్నా 50% ఛార్జింగ్ ఎక్కడానికి 20 మినిట్స్ టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి ఓవరాల్గా బ్యాటరీ పరంగా అయితే ఓకే. ఇందులో ఆండ్రాయిడ్ వెర్షన్కి వస్తే Android 14తో లభిస్తుంది. యూఐ గురించి వస్తే UI 6.1తో లభిస్తుంది. అంటే ఇక వీటి అప్డేట్ గురించి చూసుకుంటే మనకు 4 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ లభిస్తాయి. సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మనకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చి మనకి 5 years వరకు లభిస్తాయి. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనం మొబైల్ కొనుక్కుంటే మాత్రం 5 years వరకు అయితే అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇది ఒక మనకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. దీంతోపాటు ఇంకొకటి మనకు హైలైట్ ఏంటంటే మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. చాలా కొన్ని ఫ్యూచర్స్ అయితే కొంచెం బెటర్గానే ఉన్నాయి. కొన్ని ఫ్యూచర్స్ ఏంటంటే మొబైల్ కొనుక్కోవాలన్నా వద్దా అని కొంచెం ఆలోచించే పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే మనకి ఈ మొబైల్ ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ ఎంత లేదన్నా మనకి 26,000 ప్రైస్ అనేది పెట్టారు. మనకి ఇంక్లూడ్ కార్డ్ ఆఫర్ చూసుకుంటే మనకు 2000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఫస్ట్ సేల్లో చూసుకుంటే మనకి అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి 24,000 అయితే మొబైల్ లభిస్తుంది. ఏది మనకి సామ్సంగ్ గెలాక్సీ M55 మొబైల్, ఈ 5G మొబైల్ ఇది మనకి 24,000 లభిస్తుంది. అంటే 24,000 మొబైల్ తీసుకోవచ్చా లేదంటే నా దృష్టి ప్రకారం అయితే ఎవరైతే సామ్సంగ్ లవర్స్ ఉన్నారో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు క్లారిటీగా చెప్తున్నాను. సామ్సంగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం సెట్ అవుతుంది. అలాగే మనకి ఒక డైలీ యూజర్స్ మల్టిపుల్ టాస్కింగ్ ఇలాంటి మనకి కొంచెం సామ్సంగ్ నుంచి కొంచెం వీడియో ఎక్స్పీరియన్స్ చేసుకుందాం అనుకుంటారో వారి గురించి అయితే సూట్ అవుతుంది. కానీ గేమర్స్కి అయితే అస్సలు సూట్ కాదు. గేమర్స్ అయితే దీని జోలికి అయితే అస్సలు పోకండి. ఎందుకంటే మనకి ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen 1 ప్రాసెసర్. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకి ఎంత లేదు మనకు 2.4 GB క్లాక్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి గేమింగ్ పరంగా చూసుకుంటే మనకు కొంచెం బెటర్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే లభించదు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. నార్మల్ చిన్న గేమ్స్ అయితే సపోర్ట్ అయితే చేస్తాయి కానీ BGM లాంటి గేమ్స్ అయితే సపోర్ట్ అయితే చేయ ఫ్రెండ్స్. తర్వాత మీరు బాధపడతారు. ఎందుకంటే మనకి ఫ్యూచర్ టైంలో బాధపడతారు. మొబైల్ తీసుకున్నాక 2 months వరకు అయితే గేమింగ్ అయితే బాగానే అనేది వెళ్తుంది. దాని తర్వాత చూసుకుంటే మాత్రం ఫ్రేమ్ డ్రాప్స్ ఇలాంటి ల్యాగ్స్ ఈ మొబైల్ ఎందుకు కొన్నారని విస్కస్తాయి ఫ్రెండ్స్. అందుకోసమే చెప్తున్నాను, మీ మనీ అయితే వేస్ట్ చేసుకోకండి. అలాగే నా ఒపీనియన్ అయితే ఈ మొబైల్ వీరిద్దరికైతే సూట్ అవుతుంది. అలాగే కెమెరా లవర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా కొద్దిగా సూట్ అవుతుంది. కాకపోతే హెవీ అయితే సూట్ కాదు. ఎందుకంటే మనకి చిన్నగా లిటిల్ బిట్ కెమెరాస్ 4K వీడియో రికార్డింగ్ ఇలాంటివి తీసుకునే వాళ్ళకైతే బెటర్గానే ఉంటుంది. మనకి కెమెరా దగ్గర కూడా చూసుకుంటే కూడా అంటే ఓవరాల్గా ప్రైస్కి తగ్గట్టు మొబైల్ అనేది కొంచెం బెటర్గానే ఉంది.
కాకపోతే నా ఒపీనియన్ అయితే చెప్పాను. నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే అండి. ఇందులో ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొకటి ఫ్రెండ్స్. అలాగే దీని ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చి మనకి 3 వేరియంట్లో లభిస్తుంది. 8GB ర్యామ్ 128 వేరియంట్ వచ్చి, అలాగే 8GB ర్యామ్ 256 వేరియంట్ వచ్చి, అలాగే 12GB ర్యామ్ 256 వేరియంట్ మూడు వేరియంట్లో లభిస్తుంది. కాబట్టి ఇక ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR4X ర్యామ్తో లభిస్తుంది. అంటే ఓవరాల్గా మొబైల్ అనేది కొంచెం బెటర్గానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మొబైల్ మీద ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చానో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. మొబైల్ నచ్చితే మాత్రం లైక్ అయితే అండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.